అభివృద్ధి పనులనే ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి అంటే కొంచెం బడ్జెట్ అమౌంట్ కొంచెం ఖజానాలో కొంచెం అమౌంట్ లేదు కదా, అంటే కొంచెం టైం పడుతుంది చూడాలి. అంత ఏం అనుకున్నంత ఏం లేదు కానీ ఇంకో 1 year అవుతే తెలుస్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన 100 రోజులలో గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఇంతవరకు అమలు చేయని పరిస్థితి కనపడుతుంది. అయినా ఈ 25% అయినా 75% అయితే కావాలి. ఉమ్. మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండేది పాలన అనేది? బీఆర్ఎస్ బాగానే ఉంది పాలన. అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుందంటారా, లేదు అంటే పాజిటివ్ ఉన్నారంటారా జనాలు? ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేం, టైం పడుతుంది ఇంకా. అంటే రానున్న 4 సంవత్సరాలలో అభివృద్ధి పనులనే కనపడతాయి అంటారా? కనపడతాయని అనుకుంటున్నాం, మరి ఏమవుతుంది. మరి హైడ్రా విషయంలో గవర్నమెంట్ చాలా దూకుడుగా ప్రవర్తిస్తుంది. మరి హైడ్రా విషయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మళ్ళా స్టెప్ వెనకకి వేసింది కదా, అంత ఇంతకుముందు అంత దూకుడు లేదు ఇప్పుడు. మళ్ళీ కొంచెం అంటే ఈ వ్యతిరేకతను వాళ్ళు అర్థం చేసుకున్నాం, గవర్నమెంట్ అర్థం చేసుకుని మళ్ళీ వెనకకి వెళ్ళిపోతున్నట్టు మాకు అనిపిస్తుంది మరి. ఇంతకుముందు అంత దూకుడు లేదు అనిపిస్తుంది ఇప్పుడు. అంటే చాలా మంది ప్రజలు నష్టపోయిన పరిస్థితి కనపడుతుంది. అలాగే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా సరైన ఇల్లులు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. అదే సార్, ఇది ఇంకా టైం పడుతుంది, ఇంకా 1 year వరకు చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ 1 year గడిచిపోయి విజయోత్సవాలు కూడా చేసుకున్నారు కదా. అదే ఇంకా 6 months వరకు ఇంకా ఏం చెప్పలేము, చూడాలి. అంటే 6 months వరకు అంటే ఇట్లా కాలయాపన చేసుకుంటూ పోయిద్దారంటారా? అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తారా? అదే సార్, ఇంకా అభివృద్ధి పనులనే ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి అంటే కొంచెం బడ్జెట్ అమౌంట్ కొంచెం ఖజానాలో కొంచెం అమౌంట్ లేదు కదా, అంటే కొంచెం టైం పడుతుంది చూడాలి. అంత ఏం అనుకున్నంత ఏం లేదు కానీ ఇంకో 1 year అవుతే తెలుస్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన 100 రోజులలో గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఇంతవరకు అమలు చేయని పరిస్థితి కనపడుతుంది. అయినా ఈ 25% అయినా 75% అయితే కావాలి. మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండేది పాలన అనేది? బీఆర్ఎస్ బాగానే ఉంది పాలన. అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుందంటారా, లేదు అంటే పాజిటివ్ ఉన్నారంటారా జనాలు? ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేం, టైం పడుతుంది ఇంకా. అంటే రానున్న 4 సంవత్సరాలలో అభివృద్ధి పనులనే కనపడతాయి అంటారా? కనపడతాయని అనుకుంటున్నాం, మరి ఏమవుతుంది. మరి హైడ్రా విషయంలో గవర్నమెంట్ చాలా దూకుడుగా ప్రవర్తిస్తుంది. మరి హైడ్రా విషయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మళ్ళా స్టెప్ వెనకకి వేసింది కదా, ఇంతకుముందు అంత దూకుడు లేదు ఇప్పుడు. మళ్ళీ కొంచెం అంటే ఈ వ్యతిరేకతను వాళ్ళు అర్థం చేసుకున్నాం, గవర్నమెంట్ అర్థం చేసుకుని మళ్ళీ వెనకకి వెళ్ళిపోతున్నట్టు మాకు అనిపిస్తుంది మరి. ఇంతకుముందు అంత దూకుడు లేదు అనిపిస్తుంది ఇప్పుడు. అంటే చాలా మంది ప్రజలు నష్టపోయిన పరిస్థితి కనపడుతుంది. అలాగే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా సరైన ఇల్లులు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. అదే సార్, ఇది ఇంకా టైం పడుతుంది, ఇంకా 1 year వరకు చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ 1 year గడిచిపోయి విజయోత్సవాలు కూడా చేసుకున్నారు కదా. అదే ఇంకా 6 months వరకు ఇంకా ఏం చెప్పలేము, చూడాలి. అంటే 6 months వరకు అంటే ఇట్లా కాలయాపన చేసుకుంటూ పోయిద్దారంటారా? అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తారా? అదే సార్, ఇంకా చెప్పలేము, టైం పడుతుంది, చూడాలి.